అందరికీ నమస్కారం. ఈరోజు కథ నిన్ను కోరి పార్ట్ 13 రచించిన వారు నళిని గారు. ఇక కథలోకి వెళ్తే, సరే నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను అని ఇంటికి బయలుదేరతాడు వంశీ. తను ఇంటికి వెళ్ళేసరికి సుశీల టిఫిన్ రెడీ చేసి ఉండడంతో వంశీ ఫ్రెష్ అయి వచ్చి టిఫిన్ చేస్తూ సిరి కోసం చూస్తాడు. కానీ సిరి ఎక్కడా కనబడకపోవడంతో సుశీలని సిరి రెడీ అయిందా అత్తయ్య అని అడుగుతాడు. హా వంశీ, రెడీ అయింది. ఇప్పుడు దాకా నువ్వింకా రాలేదని ఇల్లంతా అల్లరల్లరి చేసింది. అది విని తనలో తానే నవ్వుకుంటాడు వంశీ. ఇప్పుడే తన రూమ్కి వెళ్ళింది, నేను పిలుస్తాను ఉండు. వద్దులే అత్తయ్య, నేను వెళ్ళి చూస్తాను. వంశీ వెళ్ళేటప్పటికి బ్లాక్ డ్రెస్ వేసుకొని హెయిర్ని లూజ్గా వదిలేసి చిన్న క్లిప్ మాత్రం పెట్టి అటువైపు తిరిగి చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ ఉంటుంది. లోపలికి వచ్చిన వంశీ సిరి అని పిలుస్తాడు. కానీ సిరి మాట్లాడకపోవడంతో సైలెంట్గా అలాగే వెళ్ళి తన ఎదురుగా నించుంటాడు. దాంతో బావా నువ్వెప్పుడొచ్చావు అని చెవిలో నుండి ఇయర్ ఫోన్స్ తీస్తుంది. ఇప్పుడే కానీ నువ్వు సాంగ్స్ వినడం అయిపోతే బయలుదేరదాం. హా సరే అని సిరి బయలుదేరబోతుంటే సిరి అని పిలిచి నీకు కావలసినవన్నీ తీసుకున్నావా అని అడుగుతాడు. హా బావా, అన్నీ తీసుకున్నాను. సరే పద అని ఇద్దరూ బయలుదేరుతారు. అక్కడ సుధీర్ చాలా రోజుల తర్వాత కాలేజ్కి రావడంతో సీనియర్స్ అందరూ తనని పలకరిస్తారు. తను కూడా అందరితో నవ్వుతూ మాట్లాడుతూ అందరినీ పలకరిస్తూ ఉంటాడు. కానీ అతడికి చిరాగ్గా ఉంటుంది. దాంతో తన పక్కన ఉన్న ఫ్రెండ్ని ఏదిరాది ఇంకా రాదు అని కొంచెం కోపంగా అడుగుతాడు. నేను దానికోసమే వచ్చాను. ఏ రోజైతే అది కాలేజ్కి వచ్చింది అని వాడి మరదలని చెప్పావో ఆ రోజు నుండి ఎదురు చూస్తున్నాను ఈ టైం ఎప్పుడు వస్తుందా అని. వస్తుందిరా, ఆ వంశీగాడు ఇంటికి వెళ్ళాడుగా, తనతో పాటు వస్తుంది. రాని, వాడందరిలో నాకు చేసిన అవమానానికి ఈరోజు తెలుస్తుంది వాడికి ఎంత పెద్ద తప్పు చేశాడు. నేనెవరినూ ఏడిపించాను అని వాడు నన్ను అవమానించి ఈ కాలేజ్ నుండి బయటకు వెళ్ళేలా చేశాడు కదా. వాడికి అది అంటే ప్రాణం అన్నావు కదా, దాని జోలికి ఎవడొచ్చినా కూడా ఊరుకోడు కదా. ఈరోజు వాడి మరదల్ని ఎలా కాపాడుతాడో నేను చూస్తాను అని. థ్యాంక్స్ రా, వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా నాకు చెప్పినందుకు. ఇట్స్ ఓకేరా, నువ్వు నా ఫ్రెండ్వి, నీకోసం ఆ మాత్రం చేయలేనా? హా, మన ప్లాన్ ప్రకారం అంతా రెడీగానే ఉందా? సుధీర్, అంతా రెడీగానే ఉంది. ఎక్కడ ఏ పొరపాటు జరగకూడదు. వాడు ఆర్గనైజ్ చేస్తున్న ఈవెంట్లోనే వాడికి అవమానం జరగాలి, అర్థమైందా? హాహా, అర్థమైంది సుధీర్. కానీ మన మీద ఎవరికైనా డౌట్ వస్తే అదంతా నేను చూసుకుంటాను. ఓకే. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా కాసేపటికి వంశీ సిరి అక్కడికి వస్తారు. వాళ్ళని చూసి సుధీర్ ఫ్రెండ్, రే అదిగో వచ్చారు, అదే వాడి మరదలు. అటువైపు చూస్తాడు సుధీర్. పార్కింగ్లో బండి ఆగగానే దిగి లోపలికి వెళ్ళబోతూ ఉండగా సిరి అని పిలుస్తాడు వంశీ. దాంతో ఆగి, ఏంటి బావా, నీ ఫోన్ తెచ్చుకున్నావా? బావా, తీసుకొచ్చాను. ఫంక్షన్ నుండి ఇంటికి వెళ్ళే వరకు ఫోన్ని ఎప్పుడు నీ దగ్గరే ఉంచుకో. అలాగే బావా, అయినా ఫోన్ ఎప్పుడూ నా దగ్గరే ఉంటుందిగా, ఎందుకు ఈరోజు స్పెషల్గా చెప్తున్నావు? ఇంతలో దూరం నుండి వీళ్ళనే గమనిస్తున్న సుధీర్ వాళ్ళని చూసి, ఏం లేదులే అని సిరి వైపు చూసి, దాన్ని అక్కడ ఇక్కడ పెట్టి మర్చిపోతావేమో అని. ఫంక్షన్ లేట్ అవుతుంది కదా, నేనేదైనా పనిలో ఉండి కనబడకపోతే నువ్వు కంగారు పడతామని. సరే బావా. ఇంతలో తన ఫ్రెండ్ హరి వంశీ దగ్గరకు వచ్చి, వచ్చేసావా? నీకోసమే ఎదురు చూస్తున్న వంశీ, చీఫ్ గెస్ట్ వచ్చే టైం అవుతుంది. హా, మిగతావన్నీ ఓకే కదా? అంతా ఓకే. సరే పద అని ఇద్దరు మెయిన్ గేట్ దగ్గర ఏర్పాట్లు చెక్ చేయడానికి వెళ్తారు. ఇంతలో సిరి లోపలికి వెళ్ళి చూడగా గీత ఇంకా రాకపోవడంతో తనకి ఫోన్ చేస్తుంది. ఎంతసేపటికి గీత ఫోన్ తీయకపోవడంతో టెన్షన్ పడుతూ ఉండగా ఇంతలో గీత వెనక నుండి వచ్చి సిరి మీద చేయి వేసింది. సిరి భయపడుతుంది. హే నేనే, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? అమ్మయ్య, నువ్వేనా, భయపెట్టావు కదే రాక్షసి. సరే పద, వెళ్ళి రెడీ అవుదాం, టైం అవుతుంది. ఇద్దరూ రెడీ అవడానికి వెళ్తారు. ఇదంతా చూస్తూ ఉన్న సుధీర్ తన ఫ్రెండ్తో, రే చూడరాది ఎంత హ్యాపీగా ఉందో, ఈ ఈవెంట్ అయ్యేటప్పటికీ దీని ద్వారానే దీని బావకి బుద్ధొచ్చేలా చేస్తాను.
ఇంతలో చీఫ్ గెస్ట్ రావడంతో వంశీ ఎదురెళ్ళి అతనికి వెల్కమ్ చెప్పాడు. హాయ్ వంశీ. హాయ్ సురేష్. అరేంజ్మెంట్స్ అన్నీ బాగున్నాయి వంశీ. థ్యాంక్ యూ. అన్నట్లు చీఫ్ గెస్ట్ పోలీస్ ఆఫీసర్ సురేష్ ఎవరో కాదు, మన వంశీకి ఫ్రెండ్. తనకంటే కొంచెం పెద్దవాడు. అయినా నేను చీఫ్ గెస్ట్ ఏంటి వంశీ? నేను నీకంటే 2 సంవత్సరాలు పెద్దవాణ్ణి. అలాంటిది నేను చీఫ్ గెస్ట్గా ఏంటి? గెస్ట్గా రావడానికి పెద్ద చిన్న ఏం లేదు సురేష్. ఎవరూ లేని నువ్వు కష్టపడి ఎవరి సహాయం లేకుండా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చదువుకొని ఇప్పుడు ఏసీపీ స్థాయికి ఎదిగావు. ఈ సంవత్సరంతో చదువు అయిపోయి కాలేజ్ నుండి జీవితంలోకి అడుగుపెట్టే మాలాంటి వాళ్ళకి మీలాంటి వాళ్ళే ఆదర్శం అవ్వాలి సురేష్. అంతేకాని తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తులు పెంచి పోషించుకునే బిజినెస్ మ్యాగ్నెట్స్ కాదు. ఇంతలో సురేష్ ఏదో అంటూ ఉండగా నో మోర్ డిస్కషన్స్ అని నవ్వి సురేష్కి వెల్కమ్ చెప్పాడు వంశీ. దాంతో ఇద్దరూ నవ్వుతారు. సురేష్ని లోపలికి తీసుకెళ్ళి ప్రిన్సిపల్ గారికి పరిచయం చేస్తాడు. వంశీ సురేష్ని తీసుకెళ్ళి కూర్చోపెట్టి 15 మినిట్స్లో ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది అని చెప్పాడు. ఇదంతా చూస్తున్న సుధీర్ వంశీ అంత దగ్గరుండి అంతా పర్ఫెక్ట్గా చూసుకోవడం, అందరూ తనని మెచ్చుకోవడం చూసి కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇంతలో ప్రోగ్రామ్స్ స్టార్ట్ అవుతాయి. ఒక్కొక్కళ్ళుగా అందరూ వాళ్ళ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళు స్టేజ్ మీదకి వెళ్లాల్సిన టైం అవుతూ ఉండడంతో సిరి, గీత ఇద్దరూ త్వరగా రెడీ అవుతుంటారు. ఇంతలో వాళ్ళ పేర్లు అనౌన్స్ చేస్తూ ఉండగా వాళ్ళ కోసం చూస్తాడు వంశీ. కానీ వాళ్ళు కనబడకపోవడంతో వంశీకి అనుమానం వచ్చి సురేష్కి తను ఇప్పుడే వస్తాను అని చెప్పి వాళ్ళ కోసం వెళ్ళబోతుండగా ఎదురుగా కంగారు పడుతూ వస్తూ ఉంటారు సిరి, గీత. దాంతో రిలాక్స్గా ఫీల్ అవుతాడు. లేట్ అవుతూ ఉండడంతో మళ్ళీ అనౌన్స్ చేస్తారు. దాంతో ఇద్దరు స్టేజ్ మీదకి వెళ్ళబోతూ ఉండగా గీతని వెనక నుండి ఎవరో పిలుస్తారు. గీత దాంతో వెనక్కి తిరిగి హా ఎవరు మీరు అని అడుగుతుంది. నేను మీ అన్నయ్య ఫ్రెండ్ని, తను నీ కోసం వచ్చాడు, నీతో అర్జెంటుగా మాట్లాడాలంట. హా ఒక 10 నిమిషాల్లో వచ్చేస్తాను. లేదు తను అర్జెంటుగా రమ్మన్నాడు. దాంతో గీత ఆలోచించి నేను లేకుండా ప్రోగ్రాం జరగదు కదా, ఇప్పుడే వచ్చేద్దాం అనుకొని అతనితో వెళుతుంది. అతను గీతని ఒక రూమ్ దగ్గరికి తీసుకువెళ్ళి లోపల ఉన్నాడు అని చెప్తాడు. అది అబద్ధమని తెలియక గీత లోపలికి వెళుతుంది. దాంతో గీత లోపలికి వెళ్ళగానే అతను బయట నుండి గడియ పెట్టేస్తాడు. గీతకి లోపల ఎవరూ లేకపోవడంతో ఏమీ అర్థం కాక తలుపులు కొడుతూ తలుపులు తీయమని అరుస్తూ ఉంటుంది. కానీ అక్కడ ఎవరూ లేకపోవడంతో పైగా స్పీకర్ సౌండ్కి ఆమె తలుపు కొట్టిన చప్పుడు ఎవరికీ వినపడదు. అనౌన్స్ చేస్తున్నారన్న కంగారులో వెనక గీత రాకపోవడం గమనించకుండా సిరి స్టేజ్ పైకి వెళ్ళిపోతుంది. అప్పుడు సిరి, గీత పేర్లు, వాళ్ళు డ్యాన్స్ చేయబోతున్న సాంగ్ వివరాలు అన్నీ అనౌన్స్ చేస్తారు. వాళ్ళ అనౌన్స్మెంట్ పూర్తవగానే స్టేజ్ పైన లైట్స్ ఆన్ అవుతాయి. అక్కడ సిరి పింక్ కలర్ శారీతో హెయిర్ని వదిలేసి మెడలో ఇంకా చెవులకి సింపుల్గా ముత్యాల సెట్ పెట్టి నిలబడి ఉంటుంది. ఆ లైటింగ్కి మెరిసిపోతూ ఇంకా అందంగా ఉంది. అప్పటిదాకా పక్కనున్న సురేష్తో మాట్లాడుతూ అతను చెప్పేది వింటూ ఉన్న వంశీకి సిరిని చూడగానే మాట రాలేదు. సురేష్ చెప్పేవి కూడా వినపడలేదు. లైట్స్ ఆన్ అయ్యేటప్పటికీ సిరి ఒక్కటే స్టేజ్ మీద ఉండడంతో గీత పేరు అనౌన్స్ చేస్తారు. అప్పుడు చూస్తుంది సిరి తనతో పాటు గీత లేకపోవడం. దాంతో ఒక 5 మినిట్స్ గీత పేరుని అనౌన్స్ చేస్తూ వెయిట్ చేస్తూ ఉంటారు. సిరికి ఏమీ అర్థం కాక గీత కోసం చుట్టూ చూస్తూ ఉంటుంది. కానీ ఎంతసేపటికి తను కనపడకపోవడంతో టెన్షన్ పడుతుంది. సడన్గా జరిగిన సిచ్యువేషన్కి అనుమానం వచ్చిన వంశీ ఎవరికో ఫోన్ చేసి విషయం చెప్పి గీతని వెతకమని చెప్పి కాల్ కట్ చేసి సిరి వైపు చూస్తాడు. తను టెన్షన్ పడుతూ ఉంటుంది. దాంతో అప్పటికి గీత రాకపోవడంతో వాళ్ళ పర్ఫార్మెన్స్ క్యాన్సిల్ అవుతున్నట్లు అనౌన్స్ చేసి సిరికి సారీ చెప్పి స్టేజ్ పై లైట్స్ ఆఫ్ చేస్తారు. దాంతో సిరి బాధపడుతూ తిరిగి వెళ్ళిపోతుండగా ఒక్కసారిగా స్టేజ్ పై లైట్స్ ఆన్ అవుతాయి. అక్కడ చూస్తున్న అందరూ ఆశ్చర్యపోయారు. లైట్స్ ఆన్ అవడంతో ఆగిన సిరి అందరూ ఆశ్చర్యంగా చూడడం చూసి
వెనక్కి తిరిగిన సిరి షాక్ అయ్యి అలా నిలబడిపోయింది. తనకి దగ్గరలో వంశీ బ్లాక్ డ్రెస్లో నిలబడి ఉంటాడు. అది చూసిన సిరి మెల్లగా బావా అంది. ఇదేంటి బావ ఇక్కడికి వచ్చాడు అంటే? దాంతో వంశీ తన దగ్గరకు వచ్చి అవును అని కళ్ళతో చెప్పాడు. దాంతో మ్యూజిక్ స్టార్ట్ అయింది. ఇదంతా ఆశ్చర్యంతో చూస్తూ నిలబడిపోయిన సిరి దగ్గరికి వచ్చి తన చేయి అందుకున్నాడు వంశీ. వంశీ సడన్గా డ్యాన్స్ చేయడానికి స్టేజ్ ఎక్కేసరికి సుధీర్ షాక్ అయ్యి కాసేపటికి ఛా, నా ప్లాన్ అంతా పాడు చేశాడు అని తనలో తానే తిట్టుకున్నాడు. అలా తనతో పాటు డ్యాన్స్ చేయడానికి వచ్చిన వంశీ కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తుంది సిరి. అంతే, ఇంక తను ఏం చేస్తుందో ఏంటో తనకేమీ తెలీదు. వంశీ డ్యాన్స్ చేయడానికి స్టేజ్ మీదకి వస్తే ఆశ్చర్యపోయి చూసిన వాళ్ళందరూ వీళ్ళిద్దరూ కలిసి సాంగ్కి డ్యాన్స్ చేస్తూ ఉంటే అలా లోకం మర్చిపోయి చూస్తూ ఉండిపోయారు. అసలు ఎప్పుడూ డ్యాన్స్ చేయని వంశీ డ్యాన్స్ ప్రాక్టీస్ చేయకపోయినా కూడా మిగిలిన ప్రపంచాన్ని మర్చిపోయి సిరిని చూస్తూ మైమరిచిపోయి స్లో మ్యూజిక్కి తగ్గట్టుగా డ్యాన్స్ చేస్తున్నాడు. ఒక్క నిమిషంలో తను అనుకున్న ప్లాన్ అంతా రివర్స్ అయ్యేటప్పటికీ అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక సుధీర్కి కోపంతో ఒళ్ళు మండిపోతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ పేరు చూసి అసలు పార్ట్నర్స్ అంటే ఇలా ఉండాలి, ఏదైనా చెప్పకముందే తెలుసుకునేలా ఉండాలి అని సిరి చెప్పకముందే వంశీ అది తెలుసుకొని డ్యాన్స్ చేస్తున్నాడని అందరూ వాళ్ళ జంట గురించి మాట్లాడుకుంటున్నారు. కాసేపటికి వాళ్ళు డ్యాన్స్ చేయడం అయిపోయింది. అయినా వాళ్ళిద్దరూ ఒకరినొకరు పట్టుకొని అలా నిలబడి ఉన్నారు. డ్యాన్స్ అయిపోవడంతో అందరూ ఒక్కసారిగా లేచి చప్పట్లు కొడుతూ గట్టిగా అరిచారు. ఈ లోకం మరిచిపోయి ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ నిలబడి ఉన్న సిరి వంశీ ఇద్దరూ చప్పట్లు సౌండ్కి ఈ లోకంలోకి వచ్చారు. దాంతో వంశీ ఫాస్ట్గా స్టేజ్ దిగి కిందికి వెళ్ళిపోయాడు. వాళ్ళు చేసిన డ్యాన్స్ గురించి మైక్లో మాట్లాడుతూ ఉండగా సిరి వెళ్ళిపోతున్న వంశీని చూస్తూ అందరికీ థ్యాంక్స్ చెప్పి తను కూడా స్టేజ్ దిగి కిందకి వచ్చింది. స్టేజ్ దిగి దూరంగా నిలబడి ఉన్న వంశీని చూస్తూ స్టేజ్ దిగి వస్తున్న సిరి దగ్గరికి వెళ్ళాడు సుధీర్. ఇంతలో వంశీకి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఇటు చూసేసరికి సిరితో మాట్లాడుతున్నాడు సుధీర్. హాయ్. తన ఎదురుగా ఎవరో సడన్గా వచ్చినప్పటికీ అతన్ని చూస్తూ ఎవరో తెలియక మొహమాటంగా తను కూడా హాయ్ అని అంది సిరి. డ్యాన్స్ చాలా బాగా చేశారండి. సిరి వంశీ వైపు చూస్తూ థ్యాంక్స్ అని అంది. బై ద వే ఐఎమ్ సుధీర్ అని చెయ్యి ముందుకు చాపాడు. అప్పటికే వంశీ ఫోన్లో మాట్లాడుతూ కోపంగా చూస్తూ ఉండడంతో ఓ ఐఎమ్ సిరి అని నమస్కారం పెట్టింది. అది చూసి వంశీ అటు పక్కకి తిరిగి ఫోన్ మాట్లాడుతున్నాడు. దాంతో మొహమాటంగా నవ్వుతూ తను నమస్కారం పెట్టాడు. ఎక్స్క్యూజ్ మీ అంటూ వెళ్ళిపోయింది సిరి. ఇంతలో ఫోన్లో అటువైపు వ్యక్తి చెప్పిన మాటలు విని వెనక్కి తిరిగి చూశాడు వంశీ. అప్పటిదాకా సుధీర్తో మాట్లాడుతూ ఉన్న సిరి కనిపించలేదు వంశీకి. దాంతో కంగారు పడి సిరి ఎక్కడికి వెళ్ళిందని తన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఇంతలో ఒకడు సుధీర్ దగ్గరికి వచ్చి అంతా మీరు చెప్పినట్టు చేశానండి, డ్రెస్సింగ్ రూమ్ ఖాళీ లేదని తన్ని వేరే రూమ్కి పంపించానని సిరి గురించి చెప్తాడు. వెరీ గుడ్, ఫస్ట్ ప్లాన్ పాడు చేశాడు. ఇప్పుడెలా తప్పించుకుంటాడో చూస్తాను. మరి సుధీర్ ఏం చేయబోతున్నాడు? నెక్స్ట్ పార్ట్ కావాలి అంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.